మంచినీళ్ళే కాకుండా సాగు కూడా వాడుకుంటారు. అటువంటి గొప్ప చెరువు 130 ఎకరాలు, అంటే ఎంత పెద్దది ఉంటుందో చూసుకోండి. ఈవేళ కనీసం అది 70 ఎకరాలు కూడా కనబడట్లేదు ఈవేళ ఎత్తికినా కూడా. మీరు ఆ వెనకట్లు గమనిస్తే చూడండి, అక్కడ జేసీబీలు కూడా పనిచేస్తున్నాయి. మరి ఏ అధికారి యొక్క దౌర్బల్యమో లేకపోతే దౌర్భాగ్యంతో ఇక్కడ జేసీబీలు పనిచేస్తున్నాయి? అక్కడ చూస్తే పక్క నుంచి ఎలాగా రోడ్డే యాక్టింగ్ చేసేస్తున్నారు. ఈ చెరువు వెనకతల ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా అతను కూడా ఉన్నాడు. ఆ రియల్ ఎస్టేట్ని సాకు చూపించి ఆ గ్రామానికి అని చెప్పి రోడ్డు వేస్తున్నారు. కానీ ఆ గ్రామానికి ఆల్రెడీగా ఒక రోడ్డు ఉంది. కానీ అధికారులు నిజంగా అధికారులు ఉద్యోగం చేస్తున్నారు, ఊడిగం చేస్తున్నారు అనేది మీరు ఈ యొక్క రాజచర్య చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి అధికారులాగా ఉంటే రాబో రోజుల్లో మన తరతరాలు కూడా మన పిల్లలకి తాగడానికి నీళ్ళు, మన తినడానికి కూడా నీళ్ళే ఉండాలి. కాబట్టి ఈ నీరే లేకపోతే, ఈ చెరువులే లేకపోతే మీ పిల్లలకి మీరు ఎంత సంపాదించిస్తే ఏం సుఖం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి రైతులారా, ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. కాబట్టి ఇలాంటి చెరువుని మనం కాపాడుకోలేకపోతే మన జీవితాలు వృధా, మన జీవితం వ్యర్థం. కాబట్టి ఈ నెల్లివాడు రాజు చెరువుని కాపాడాలని చెప్పి ఈ అధికారులకి మా యొక్క